పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమె. మమ్ము సదా కాచి కాపాడుతున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దివ్యవాణి టీవీ ద్వారా క్రీస్తు సందేశము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు, నీ వాక్యము మా అందరికీ కూడా అందిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు. ప్రభువా, నీ వాక్యము మా జీవితములకు, మా పాదములకు దీపము. ప్రభువా, నీ వాక్యము ఆలకించుట ద్వారా మేము శక్తిని, మేము ఉత్సాహమును, మేము ధైర్యాన్ని పొందుకోవాలి. నీ వాక్యము ద్వారా మేము బలపడాలి. నీ వాక్యము ద్వారా మేము ఊరట పొందాలి. మేము ఆలకించబోతున్నటువంటి వాక్యము మాకు ధైర్యాన్ని, శక్తిని, ఊరటను ప్రసాదింపు చేయలాగున చిన్ని ప్రార్థనను యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దివ్యవాణి ప్రేక్షకులందరినీ క్రీస్తు సందేశం అనే ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశము, ఈ నూతన సంవత్సరములో మనందరము పవిత్రంగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు. దేనిలో మనం పవిత్రంగా ఉండాలి, ఏ విషయంలో మనం పవిత్రంగా ఉండాలి అనే దాని మీద ఈరోజు మనం ధ్యానించుకుందాం. లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడను ప్రభుడను అయిన నేను పవిత్రుడను, కనుక మీరు కూడా పవిత్రులుగా ఉండండి. ఎస్, మన దేవుడు పవిత్రుడు. మన దేవుడు మనల్ని కూడా పవిత్రంగా ఉండమంటున్నాడు. అయితే ఏ విషయాల్లో మనం పవిత్రంగా ఉండాలి? నంబర్ 1, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. మీ ప్రభు అయిన దేవుడు మిమ్ము కాపాడుటకు, శత్రువులను మీకు పట్టి ఇచ్చుటకు శిబిరమున సంచరించుచుండెను. శిబిరము అనగా మన నివాసము. శిబిరము అనగా ఒక విధంగా మన ఇల్లు. ప్రభు అయిన దేవుడంట మనల్ని కాపాడుటకు, మనల్ని దీవించుటకు, మన శత్రువులను పట్టించుటకు మన గృహములలో సంచరిస్తూ ఉంటాడంట. కనుక మీ నివాసములను పరిశుద్ధముగా ఉండవలేను. మీ విడిది పట్టు అశుభ్రముగా ఉండనేని అతడు మిమ్ము విడనాడి ఇంకెటో వెళ్ళిపోవును. మన గృహములు పరిశుభ్రంగా ఉంటే ప్రభువు మన గృహములో ఉంటాడంట. మన గృహములు పవిత్రంగా లేకపోతే ప్రభువు మన గృహములో ఉండడంట. మొట్టమొదటిగా ప్రియులారా, పవిత్రముగా ఉండాలి. మన దేవుడు పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలి. ఎస్, ఏ విషయంలో అంటే మొట్టమొదటిగా మన గృహము పవిత్రంగా ఉండాలి, మన నివాసము శుభ్రంగా ఉండాలి. క్రిస్మస్ పుణ్యమా అని నాకు తెలిసి మన ఇళ్ళన్నీ శుభ్రపడి ఉంటాయి. క్రిస్మస్కి బూజు దులుపుతాం, దుప్పట్లు శుభ్రం చేసుకుంటాం, నవ్వార్లన్నీ మరి ఉతికి మరలా చక్కగా మంచాలు సిద్ధం చేస్తాం. మరి పైన ఉన్నటువంటి బిందెలు, కాగులు, ఇత్తడి బిందెలు ఇవన్నీ కూడా దించి శుభ్రం చేసి ఆరబెట్టి మళ్ళీ పైన పెడతాం. ఎందుకు వాటిని కిందకు దించుతారో అసలు ఎందుకు ఉండే కూడా నాకు అర్థం కాదు అప్పుడప్పుడు. బట్ ఓకే, ఈ పండుగ దినాల్లో మన ఇంటిని, క్రిస్మస్ పండుగ దినాల్లో శుభ్రపరచుకున్న, నూతన సంవత్సర దినాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నాం. మనం కూడా ప్రియులారా ఓ ఫంక్షన్కి వెళ్తుంటే పొట్టు చీరలు కట్టుకుంటాం, జీన్స్ ప్యాంట్లు వేసుకుంటాం, టక్ చేసుకుంటాం, షూ వేసుకుంటాం, పౌడర్ రాసుకుంటాం, మేకప్లు వేసుకుంటాం, జడలు వేసుకుంటాం. ఓ సినిమాకి వెళ్తుంటే టిప్ టాప్గా రెడీ అవుతాం. అదేంటో గుడికి వస్తుంటే ఆదివారం అవే చింపిరి జుట్లు, అవే పాత బట్టలు, అవే నీరసపు మొహాలు. ఫంక్షన్కి వెళ్తుంటే ఉండే ఉత్సాహం, ఆ సంతోషం ఎందుకు దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు ఉండదు? అందుకే మీ గృహములు శుభ్రంగా ఉండాలి, మీరు కూడా శుభ్రంగా ఉండాలి. మీ గృహములు పవిత్రంగా ఉండాలి, మీ బట్టలు కూడా శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పవిత్రత అన్న అంశాన్ని ధ్యానించుకుంటే ముందు మన గృహములు పవిత్రంగా ఉండాలి. ముందు మన 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 ఇల్లే కాదు, మన ఒళ్ళు కూడా పవిత్రంగా ఉండాలి. మన 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 శరీరములు శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా ప్రియులారా, దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు కూడాను, ఆదివారం పూజకి వెళ్ళేటప్పుడు కూడాను చక్కగా, శుభ్రంగా, శుద్ధంగా ఉండాలి. మరి ముఖ్యముగా ప్రియులారా,
మన గృహము, మన ఇల్లు, మన ఒళ్ళు మాత్రమే కాదు, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో, ఏ ఏ ఉద్యోగం అయితే చేస్తున్నామో, ఏ పని అయితే చేస్తున్నామో, కూలి పని కావచ్చు, కంపెనీలో పని కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే, ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని చేసే చోట నీ సంబంధ బాంధవ్యాలు చాలా పవిత్రంగా ఉండాలి. మేబీ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీ సంబంధాలు, నీ తోటి వారితో సంబంధ బాంధవ్యాలు పవిత్రంగా ఉండాలి. కంపెనీలో పనులు చేసుకుంటూ ఉండొచ్చు. కంపెనీలో పనిచేసేటప్పుడు నీ పై అధికారులతో కానీ, నీ తోటి కొలీగ్స్తో కానీ, మేబీ యు ఆర్ ఎ టీచర్, సోదర గురువులతో, సోదర టీచర్స్తో నీ సంబంధ బాంధవ్యాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ 8 గంటలు నిద్రపోతే, ఓ ప్రధానంగా మేలుకొని ఉండే సమయంలో ఎక్కువ సమయం మన పనిలోనే గడుపుతాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా, వాట్ ఎవర్ ద జాబ్, వాట్ ఎవర్ ద ఎంప్లాయ్మెంట్, నువ్వు ఏ ఎంప్లాయ్మెంట్లో ఉన్నావో, ఏ పనిలో ఉన్నావో, ఏ బాధ్యతలో ఉన్నావో, నీ పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 39వ అధ్యాయములో యోసేపు పోతీఫరు వాళ్ళ ఇంటిలో పనివాడిగా ఉన్నాడు. మనం చూస్తాం ఆదికాండము 39వ అధ్యాయములో 7వ వచనం నుంచి మనం చూస్తాం. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తాం. యోసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడై ఇష్ట సేవకుడయ్యను. 4వ వచనం, 39వ అధ్యాయం 4వ వచనం. తన యజమానుడైన పోతీఫరు ఆశ్రయం ఇచ్చాడు. తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడు. తన యజమానుడు ఏ విధంగా అయితే నమ్మాడో, యోసేపు కూడా అంతే నమ్మకపాత్రుడిగా పనిచేస్తున్నాడు. అయితే మనందరికీ తెలుసు, 7వ వచనం నుంచి యోసేపు చక్కని అందగాడు, చక్కని మూర్తి గలవాడు, మంచి హైట్ ఉన్నవాడు, మంచి బాడీ సౌష్ఠవం కలిగిన వాడు. తన ఇంట్లో పనిచేస్తున్న సమయంలో పొతీఫర్ యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసింది. యోసేపుని తనతో పాపం చేయమని ప్రోత్సహించింది, బ్రతిమలాడింది, కోపించింది. యోసేపు తన ఉద్యోగమైనా మానుకున్నానన్నాడు కానీ, తన పనిలో నుంచి అయినా వెళ్ళిపోతా అన్నాడు కానీ, పాపము మాత్రం చేయలే. తను పనిచేసే చోట పవిత్రంగా ఉన్నాడు యోసేపు. అందుకే ఆ సమయంలో చిన్న ఇబ్బందులు పడ్డాడేమో కానీ తరువాత అదే రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రియులారా, యోసేపు మనందరికీ మార్గదర్శకత్వం. నువ్వు పని చేస్తున్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో, కూలి పనా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, కంపెనీలో పనా, లేకపోతే ఏదైనా జీతానికి ఉంటున్నావా, లేకపోతే ఏదైనా అకౌంటెంట్గా ఉంటున్నావా, చాలా జాగ్రత్తగా, నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా ఉండాలి నువ్వు చేసే పనిలో. అన్ని అవకాశాలు వచ్చినా ఇదిగో చెడు మార్గం పట్టలేదు యోసేపు. తప్పు చేసే అవకాశం వచ్చినా, తప్పు చేయమని ప్రోత్సహించినా, నో, నన్ను నమ్మినటువంటి యజమానుని నేను మోసం చేయను అని చెప్పి మరి తాను తప్పు చేయలేదు, పాపం చేయలేదు, పవిత్రంగా జీవించాడు యోసేపు. మనందరికీ తెలుసు మరొక ఉదాహరణ, యేసు ప్రభువు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఇస్కారియోతు యూదా, హీ వాజ్ అడ్మినిస్ట్రేటర్. డబ్బులన్నీ అతని దగ్గరే ఉండేవి. డబ్బుల విషయం అన్నీ కూడా అతనికి అప్పచెప్పాడు యేసు ప్రభు. ఒక బాధ్యతను, ఒక పనిని అప్పచెప్పాడు. అయితే ఇస్కారియోతు యూదా మాత్రం తనకు అప్పచెప్పిన పనిలో పవిత్రంగా, నిజాయితీగా లేడు. డబ్బు దొంగిలిద్దాం అనుకున్నాడు, డబ్బు కాజేద్దాం అనుకున్నాడు, డబ్బుకి ఆశపడ్డాడు. అందుకే చివరికి దిక్కుమాలిన చావు చచ్చాడు. ప్రియులారా, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు పనిచేస్తున్న కంపెనీలో నీకు కూడా అవకాశం రావచ్చు. డబ్బుల విషయంలో నిజాయితీగా ఉండు. ఏదో అకౌంట్లు, లెక్కలు తిమ్మిరి బొమ్మిరి చేసే అవకాశం రావచ్చు. జాగ్రత్తగా ఉండు.
ఒక స్త్రీల విషయమో పురుషుల విషయమో అని కాదు. అకౌంట్స్ విషయంలో నిజాయితీగా ఉండాలి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో నీ పనిలో పవిత్రంగా ఉండాలి అని ఈరోజు క్రీస్తు సందేశం అనే కార్యక్రమం ద్వారా, దివ్యవాణి టీవీ ద్వారా ప్రభు మనందరినీ కూడా కోరుతున్నాడు. నీ ఇల్లు పవిత్రంగా ఉండాలి. నీ శిబిరం, నీ ఒళ్ళు, నీ బట్టలు, నీ ఉండే విధానం ఉన్న దాంట్లోనే శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నీ దేహము దేవుని ఆలయం అని మర్చిపోవద్దని పరిశుద్ధ పౌలు గారు అంటూ ఉన్నారు. నీ దేహము చాలా జాగ్రత్తగా ఉంచుకో. అలాగనే ముఖ్యంగా నువ్వు పనిచేసే చోట నీ సంబంధ బాంధవ్యాలు, నీ ఇరుగు పొరుగు వారితో, నీ కొలీగ్స్తో, నీ స్నేహితులతో నీ పరిచయాలు, నీ సంబంధాలు పవిత్రంగా ఉండాలి. నీకు అప్పచెప్పినటువంటి అకౌంట్స్లో నిజాయితీగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నీ ఇల్లు పవిత్రంగా ఉండాలి, నీ ఒళ్ళు పవిత్రంగా ఉండాలి. నువ్వు ఒళ్ళొంచి పనిచేసే చోట చాలా నిజాయితీగా పవిత్రంగా ఉండాలి. చిన్న విరామం తీసుకొని తిరిగి మరలా క్రీస్తు సందేశంలోనికి వద్దాం. విరామం అనంతరం తిరిగి క్రీస్తు సందేశం అనే కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, పవిత్రంగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో అని చెప్తూ ఉన్నాను. మన నివాసం, మన శిబిరం పవిత్రంగా ఉండాలి. మన దేహము పవిత్రంగా ఉండాలి. మనం పనిచేసే చోట మన సంబంధ బాంధవ్యాలు, మన పని పవిత్రంగా నిజాయితీగా ఉండాలని చెప్తూ ఉన్నాను. నాలుగవదిగా ప్రియులారా, మన నాలుక, మన నోరు చాలా పవిత్రంగా ఉండాలి. నాలుకను బట్టి, నోరును బట్టి మరి ఊరు ఉంటుంది అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు. మన నోరు, మన మాట, మన నాలుక చాలా పవిత్రమైంది. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4వ వచనం, అసహ్యకరమైన, అపవిత్రమైన, అవివేకమైన మాటలు మాట్లాడవద్దు. చూడండి, చక్కని మాట. ఎఫెసీయులకు రాసిన లేఖ, అసహ్యకరమైన, అపవిత్రమైన, అవివేకమైన మాటలు అవి తగదు. ప్రియులారా, సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 23వ వచనం, నోటిని అదుపులో పెట్టుకోనండి. ప్రియులారా, సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చక్కగా వింటున్న 23వ వచనంలో, మీ నోటిని అదుపులో పెట్టుకోండి, మీ నాలుకని అదుపులో పెట్టుకోండి. కత్తి వాతరపడి చనిపోయిన వారికంటే నోటి వాతరపడి, నాలుక వాతరపడి చనిపోయిన వాళ్ళే ఎక్కువ అంట వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, యాకోబు గ్రంథంలో 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మరి నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంది. ఈ రోజున చిన్న పిల్లలు వాళ్ళ మాటలు వింటుంటే భయం వేస్తుంది. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు నోరెత్తితే బూతులే. తల్లిదండ్రులు దండించట్లేదు, తల్లిదండ్రులు బుద్ధి చెప్పట్లేదు. మా అబ్బాయి భలే అంటున్నాడే, అనమ్మ, నీ అమ్మానమ్మ అని బూతులు అనిపించుకుంటున్నారు. కానీ రే స్టూపిడ్ ఫెలో, అలా బూతులు రాకూడదు, ఇంకొకసారి మాట్లాడితే దెబ్బలు పడతాయి అని భయం చెప్పట్లేదు. ప్రియులారా, తల్లిదండ్రులు బూతులు తిట్టుకుంటూ ఉంటే బిడ్డలు కూడా అవే నేర్చుకుంటున్నారు.
తల్లిదండ్రులు ప్రార్థన చేయటం చూస్తే, ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. తల్లిదండ్రులు మంచి మాటలు మాట్లాడటం చూస్తే బిడ్డలు కూడా మంచి మాటలు మాట్లాడతారు. కాబట్టి మన నోటి మాట చాలా ప్రమాదకరం. అసహ్యకరమైన మాటలు మాట్లాడొద్దు, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, అవివేకమైన మాటలు అస్సలు మాట్లాడొద్దు. మీ నోటిని బట్టియే మీ జీవితం ఉంటుంది. అందుకే మీ నోరు, మీ నాలుక పవిత్రంగా ఉండాలని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నాలుకని అదుపులో పెట్టుకోమని, మాటని పొదుపుగా ఉంచమని నాటి వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరి అందుకే 4వదిగా చెప్పాను, నోటిని, నాలుకను అదుపులో పెట్టుకోవాలి. తరువాత 5వదిగా, మనము తినేది, మనము తాగేది చాలా పవిత్రంగా ఉండాలి. మనం తినే విషయం కూడా చాలా పవిత్రంగా, తాగేది కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ప్రియులారా, ఏంటి స్వామి మరి తినే దాంట్లో కూడా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. తిండిపోతుతనం కూడా మంచిది కాదు. తిండిపోతుతనం కూడా పాపమే. తిండిపోతుతనం, అధికమైన తిండి మీద ఆశ కలిగి ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వలు, తొలినాటి మన తల్లిదండ్రులు ఆదాము అవ్వలు ఇదిగో ఆకలి కోసమే, పండు కోసమే, తిండి కోసమే ఆశపడి పాపంలో పడిపోయారు. దేవునికి అవిధేయించారు. తినవద్దన్న పండును తింటాం. చూడండి ఎంత ఆకలి మీద వాళ్ళు, ఆకలి విషయంలో ఎంత తప్పు చేశారు. అందుకే మనం తినేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏసావు చిక్కుడుగాయల పులుసుకు ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని, తన పెద్దరికాన్ని, తండ్రి దగ్గర ఆశీర్వాదాలను కోల్పోయాడు. యాకోబు పొందుకున్నాడు తిండి వల్లనే. ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు తినేది కూడా చాలా ముఖ్యమే, నువ్వు తాగేది కూడా చాలా ముఖ్యం. చాలా పవిత్రమైన వాటిని నువ్వు తిను, పవిత్రమైన వాటిని దాన్ని చాలా తాగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, సీరాపుత్ర అయిన యేసు జ్ఞాన గ్రంథములో 31వ అధ్యాయము 31, 32 వచనాలు. 31వ అధ్యాయములో ప్రియులారా 12వ వచనం నుంచి చాలా వాక్యాలు ఉన్నాయి. 31వ అధ్యాయంలోను, సిరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథంలో 32వ అధ్యాయంలో. ముఖ్యంగా మీరు విందులో కూర్చున్నప్పుడు, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలి? వాక్యం అంటుంది, విందును ఆరగించుటకు కూర్చున్నప్పుడు నోరు తెరిచి చూడబాక్కు. ఇచ్చట ఎన్ని పదార్థములు ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయా అని ఇట్లా తొంగి చూడబాకండి. మీరు కూర్చున్నారు టేబుల్ మీద, చూడబాకండి ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయి, ఏమేమి పెడుతున్నారు మనకి, ఆహా అని చెప్పి చొంగగార్చుకుంటూ ఆశపడబాకండి. తినే విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నీ కంటికి కనిపించిన పదార్థం నెల్లా తీసుకోవద్దు. మనం భోజనాలు కూర్చుంటే అన్నీ పెడతారండి అక్కడ. నీ వయసుని గుర్తుంచుకో, ఏది తినగలవో గుర్తుంచుకో, ఎంత తినగలవో గుర్తుంచుకో. కనుక తోటివాని అర్థం చేసుకునము, నీకు వడ్డించిన భోజనము మర్యాదగా భుజించుము. వాక్యం అంటుందండి. సిరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము 16-17 వచనాలు. నీకు వడ్డించిన భోజనము మర్యాదగా. ఏమండి, మూతి నిండా, ముక్కు నిండా, నోరు నిండా ఇకారంగా ఎందుకు తినాలి? ముఖ్యంగా నలుగురిలోకి వచ్చినప్పుడు శుభ్రంగా ఉండు, మితముగా భుజించు. నీకు వడ్డించిన ఆహారము జాగ్రత్తగా చక్కగా తిను. ఆత్రముతో తిందివేని ఎల్లరికి నీ రోత పుట్టించును. అదిగో 17వ వచనం ఉంది, భోజనము ముగించే విషయంలో కూడా ముందే ఉండు. మన వాళ్ళు ఎక్కడికైనా భోజనానికి వెళ్తే వాళ్ళు కూర్చొని తింటానే ఉంటారు, ఇంకొకరు వెనకొచ్చి నిలబడతారు. ఎందుకంటే అంత ఆత్రం భోజనం దగ్గర? పాపం వాళ్ళు తినేయండి, మీరు వెనకొచ్చి నిలబడేసరికి పాపం వాళ్ళు గబగబ తినాల్సి వస్తుంది. ఏది ఏమైనా తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని వాక్యం గుర్తు చేస్తుంది. అలాగనే 32వ అధ్యాయంలో కూడా విందులో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి అన్నీ కూడా సిరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 31, 32 అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. చాలామంది నోట్లలో పాన్పరాగులు, గుట్కాలు అపవిత్రపరుస్తూ ఉన్నాయి మిమ్మల్ని. చండాలం, ఏది పడితే అది తాగటం, తాగి ఏది పడితే అది మాట్లాడటం. నీ నోటిని అదుపులో పెట్టుకో. నువ్వు తినేది, తాగేది కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకో. ప్రియులారా, ఇక ముఖ్యముగా
ఆరవదిగా పవిత్రంగా ఉండవలసిన విషయంలో నీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండు. టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, దెన్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెబితే నువ్వెవరో చెప్తా అంటారు. ప్రియులారా, మంచి స్నేహం చెయ్యి, మంచి వాళ్ళతో స్నేహం చెయ్యి, చెడు స్నేహం చేయబాకు, చెడు తిరుగులు తిరగబాకు. ప్రియులారా, మరి నీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండు. తరువాత 7వదిగా నీ చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కంటి చూపు చాలా పవిత్రంగా ఉండాలి. నువ్వు సెల్ ఫోన్లో ఏం చూస్తావు, ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళలో ఏం చూస్తున్నావు, నీ చూపు ఎడిపోతుంది. సంసోను మరి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో తను చూసిన ప్రతి స్త్రీని కోరుకుంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో, ఒకమారు సంసోను తిమ్నాతు నగరమునికి వెళ్ళి అచ్చట ఒక ఫిలిష్తీయ యువతిని చూచి ఆమెను పెళ్లి చేయమని తల్లిదండ్రులు అడిగిన. ఒక ఫిలిష్తీయ యువతిని చూశాడు, పెళ్లి చేయమన్నాడు. 16వ అధ్యాయంలో న్యాయపత్రుల గ్రంథము 1వ వచనంలో, సంసోను గాజాకు వెళ్ళెను, అచ్చట ఒక వేశ్యను చూచి ఆ వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, అటు తరువాత సంసోను సోరోకులలో వసించు వనితను ఒక ఆమెను చూచెను, ఆమెను వలచెను, ఆమె పేరు డెలీలా, ఆమెను కోరుకొనెను. చూడండి, చూపు. యాక్చువల్గా సంసోను చాలా తెలియగలవాడు, చాలా శక్తి కలిగిన వాడు, వీరుడు, ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. కానీ చూసిన ప్రతి స్త్రీని, చూసిన ప్రతి అమ్మాయిని కావాలని కోరుకున్నాడు, జీవితం నాశనం చేసుకున్నాడు. ప్రియులారా, నీ కంటి చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీ చూపు చాలా ముఖ్యం. ఎవరు లేని సమయంలో మరి నీ యొక్క సెల్ ఫోన్లో కూడా నువ్వేం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీకే ఆలోచించుకోమని వదిలేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి నీ గృహము పరిశుద్ధంగా ఉంచుకో, నీ శరీరము పరిశుద్ధముగా ఉంచుకో. నువ్వు పనిచేసే చోట నీ సంబంధ బాంధవ్యాలు, నీ మాటలు, నీ సంబంధాలు పరిశుద్ధంగా ఉంచుకో. నీ మాటలు పరిశుద్ధంగా ఉంచుకో. నీ నాలుక పరిశుద్ధంగా ఉంచుకో. నీ చూపు పరిశుద్ధంగా ఉంచుకో. నువ్వు తినేటప్పుడు నీ తిండి, నువ్వు తాగేది పాన్పరాగులు, గుట్కాలు అడ్డమైనవి కాదు, మంచివి పుష్టికరమైన వాటిని తిను. ప్రియులారా, నీ శరీరము పరిశుద్ధముగా ఉంచుకో, నీ చూపు పరిశుద్ధముగా ఉంచుకో. ఈ నూతన సంవత్సరంలో పవిత్రత, నీ దేవుడను ప్రభుడైన నేను పవిత్రుడను కనుక మీరు పవిత్రంగా ఉండమంటున్నాడు. ఇదిగో ఈ విషయంలో అన్నిటిలో కూడా మనం పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి విషయంలో కూడా మనం పవిత్రంగా ఉండటానికి చూద్దాం. కాబట్టి ఆత్మపరిశీలన చేసుకొని మన గృహం విషయంలో ఎలా ఉంటున్నాం, మన పనిచేసే చోట సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటున్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన చివరికి ప్రియులారా మనం వేసుకునే బట్టలు కూడా, నీ డ్రెస్సు నీ అడ్రస్ తెలియజేస్తుంది. చక్కగా ఉండు. పిచ్చి పిచ్చి డ్రెస్సులు కాదు, పిలకలు తోకలు కాదు. నీ వేసే బట్టలు కూడా పవిత్రంగా ఉండాలి. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి నువ్వు వేసుకునే బట్టలు. కాబట్టి పవిత్రంగా ఉండమని దేవుడు అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా, నోటి విషయంలో, నాలుక విషయంలో, చూపు విషయంలో, శరీరం విషయంలో, మాటల విషయంలో, మన సంబంధ బాంధవ్యాల విషయంలో, ప్రతి విషయంలో పవిత్రంగా ఉందాం. దేవుని కృపకు పాత్రమవుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున